మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం ఎంతో ప్రాముఖ్యమైన అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. బాప్తిజం అది మనకి అవసరమా? అసలు బాప్తిజం అంటే ఏమిటి? ఎన్ని రకములైన బాప్తిజాలు ఉన్నాయి? ఈ బాప్తిజం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాలి? ఇవన్నిటికి మనం ప్రార్థన చేసుకొని పాస్టర్ గారు మనకి తెలియజేస్తారు. పరిశుద్ధ మహిమ కలిగిన తండ్రి ప్రభువా, మీకెంతో స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభువా, గడిచిన కాలమంతా కాపాడి ఈ రీతిగా నాయన మీ వాక్యం చెప్పే అవకాశం మీరు ఇస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం చెప్పబోతున్న మీ సేవకుని ప్రభువా, మీ పరిశుద్ధాత్మతో నింపండి. అదే రీతిగా ఎవరైతే చూస్తున్నారో వారందరినీ ప్రభువా దీవించి ఆశీర్వదిస్తారని నజరేయుడైన యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సో మన అంశం ఈరోజు బాప్టిజం గురించి అనమాట అండి. మీరు అడిగిన మొదటి ప్రశ్న ఏంటండి? బాప్తిజం అంటే ఏమిటి? ప్రైజ్ గాడ్. బాప్టిజం అంటే ఏమిటి? అసలు బాప్టిజం అనే మాట గ్రీక్ భాష నుండి వస్తున్న మాట. బాప్టిజో అనే గ్రీక్ మాట నుండి మనం బాప్టిజం అనే ఇంగ్లీష్ మాట, అందులోనే తెలుగు బాప్టిజం అంటున్నాం. బాప్టిజో అనే గ్రీక్ మాటకు అర్థం ఏంటంటే ఇమ్మర్స్, టు డిప్ అండర్, ముంచటం అనే ఈ అర్థం వస్తుంది. ఈ విషయాన్ని మనం రోమీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు ఈ మాటకు వాడుతూ ఉన్నారు. రోమీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే 3వ వచనము, క్రీస్తు యేసులోనికి బాప్టిజం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితుమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్టిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంటే బరియల్. బాప్టిజం అంటే ముంచటం, క్రింద పెట్టడం. సో బాప్టిజానికి ప్రాముఖ్యంగా 3 విషయాలు. మనము సమాధి చేయాలంటే ముందు చనిపోవాలి, మరణించాలి. మరణించిన తర్వాత సమాధి చేయబడుతున్నాం. సమాధి చేయబడిన తర్వాత మనకు పునరుద్ధానము వస్తుంది. ఈ 3 విషయాలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో మనం చూడవచ్చు. ఆయన సిలువుపై మరణించారు, తన ప్రాణం పెట్టారు. ఆయన సిలువుపై సమాప్తమైనని ఆయన ప్రాణం విడిచిన తర్వాత ఆయన్ని సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన 3వ రోజున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడై సమాధిలో నుండి బయటకు వచ్చారు. సో బాప్టిజం అనేది ఈ 3 విషయాల్ని, డెత్, బరియల్, రిజరక్షన్, ఈ 3 విషయాలకి చిహ్నంగా ఉంది. అంటే ఒక వ్యక్తి బాప్టిజం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి తన పాత జీవితానికి మరణిస్తున్నాడు. నేను ఒక త్రాగుబోతులాగా ఉన్నాను, సిగరెట్లు తాగుతున్నాను. ఆ పాత జీవితానికి నేను మరణిస్తున్నాను, ఆ జీవితాన్ని విడిచిపెడుతున్నాను. ఈ రోజు నుండి నేను ఇంకా ఆ సిగరెట్లు ముట్టుకోను, ఆ త్రాగుడు వైపు నేను వెళ్ళను, ఆ సినిమాలు నేను చూడను, ఆ పాపిష్టి కార్యాలు నేను చేయనని పాపానికి నేను మరణిస్తున్నాను. డెత్ టు సిన్. అప్పుడు ఏం చేస్తున్నారు? బాప్టిజం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దైవ సేవకులు నన్ను ఏం చేస్తున్నారు? నీటి సమాధిలోనికి నన్ను పాతి పెడుతున్నారు. అందుకే బాప్టిజానికి ఏదో 4 చుక్కలు నీళ్ళు కాదండి, ఓ బాటిల్ నీళ్ళు కాదు. బాప్టిజం ఇచ్చి యోహాను ఎక్కడ బాప్టిజం ఇచ్చేవాడు? యోర్దాను నదిలో. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్టిజం తీసుకున్నారు. అందుకే నీటి సమాధిలోనికి
దైవ సేవకుడు నన్ను ముంచుతున్నారు, బ్యాప్టిజం ముంచుతున్నారు. అప్పుడు ఒక క్షణం నిజంగా నేను చనిపోయిన వ్యక్తిలాగా ఉంటున్నాను. ఎందుకంటే ఒక క్షణం ఊపిరి తీసుకోవట్లేదు. మరలా వెంటనే దైవ సేవకులు నన్ను పైకి లేపుతున్నారు. ఇంకెప్పుడైతే ఆ నీటి సమాధిలో నుండి నేను బయటకు వచ్చానో, ఇప్పుడు క్రొత్త జీవితం జీవించడానికి ఒక క్రొత్త ప్రారంభము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి బాప్టిస్మము ఈ 3 విషయాల్ని మనకు చూపించాలి: మరణము, పాతి పెట్టబట్టం, క్రొత్త జీవితం జీవించే ఈ పరిస్థితి. అందుకు బాప్టిజం అంటే ఈ అర్థం వస్తుంది. చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. నేను ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నాను, నేను మళ్ళా బాప్తిజం తీసుకోవచ్చా? ప్రైజ్ గాడ్. దీన్నే రీబ్యాప్టిజం అని మనకి బైబిల్ పండితులు అంటున్నారు. రెండోసారి బాప్టిజం తీసుకోవచ్చా? రెండోసారి బాప్టిజం తీసుకోవచ్చా? ఒకవేళ బైబిల్ పద్ధతిలో బాప్టిజం తీసుకోకపోతే, ఉదాహరణకి కొన్ని రకాల బాప్టిజాలు ఉన్నాయి మనకి. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చిలకరింపు బాప్టిజం చేస్తారు. అది బైబిల్ ప్రకారంగా బాప్టిజమే కాదు. ఆ పరిస్థితిలో తీసుకోవాలి. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా మనం బాప్టిజం తీసుకోలేదు కాబట్టి తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక జెండా కింద నడిపిస్తారు. ఆ జెండా కింద నుండి వెళ్ళటం వలన వారు బాప్టిజం తీసుకున్నారని అంటారు. అది బైబిల్ పద్ధతి కాదు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము 4వ అధ్యాయంలో ఒకసారి చూస్తే, ఎఫెసీ 4వ అధ్యాయంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మనకి వాక్యం తెలుసు. అదేంటండి? ప్రభు ఒక్కడే. ఎఫెసీ 4:5 ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్టిస్మము ఒక్కటే. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్టిస్మము ఒక్కటే. 1 లార్డ్, 1 ఫెయిత్, 1 బాప్టిజం. అంటే బైబిల్ ప్రకారంగా బాప్టిజం తీసుకునే పద్ధతి ఒక్కటే, ఆల్టర్నేటివ్ వేస్ లేవు. ఇంకొంతమంది కొంచెం ఏమంటారంటే, నీళ్ళు ఎందుకులే, నేను నూనెలో మునుగుతాను అని కొంతమంది అంటారు. అది కరెక్ట్ కాదు. బాప్టిజం ఇచ్చి యోహాను బైబిల్ పద్ధతి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకున్న పద్ధతి కరెక్ట్. ఇంకొంతమంది ఏమంటారంటే, నీళ్ళు ఇవన్నీ ఎందుకులే, ఆ వ్యక్తిని మనం బాప్టిజం తీసుకునే వ్యక్తిని కొంచెం ఫ్యాషన్గా ఉండటానికి గులాబీ పెటల్స్ ఉంటాయి చూడండి, ఆ పెటల్స్తో మనం చక్కగా కవర్ చేసేద్దాము, బాప్టిజం తీసుకున్నట్టే అని కొంతమంది అంటారు. ఇట్లాంటి పద్ధతులు కాదు. దెర్ ఈస్ ఓన్లీ 1 వే ఆఫ్ బాప్టిజం, ఓన్లీ 1 బిబ్లికల్ వే ఆఫ్ బాప్టిజం. ఈ రోజుల్లో ఇంకో రోజు వచ్చిందండి. అవన్నీ ఎందుకు? మనం పాస్టర్ గారు సెల్ ఫోన్లో ఫోన్ చేసి నేను బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను అని ఎవరో ఫోన్ చేస్తే, ఇక్కడ నుండి పాస్టర్ గారు అయితే నిన్ను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇస్తున్నాను అని సెల్ ఫోన్లో ఆయన చెప్పేస్తే, ప్రార్థన చేసేస్తే, అప్పుడు నువ్వు బాప్టిజం తీసేసుకున్నావయ్యా అంటూ. లేదండి. బాప్టిస్మము గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తున్న మాట మనము యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూడొచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అప్పుడు 5వ వచనం, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో బాప్టిస్మము. ఇప్పుడు మీరు అడిగిన ఆ ప్రశ్న, రెండవసారి నేను బాప్టిజం తీసుకోవచ్చా? మీరు ముంచుడు బాప్టిజమే బైబిల్ ప్రకారంగా నీళ్ళలో
నీటి సమాధిలోనే బాప్టిజం తీసుకున్న ఒక వ్యక్తి మరొకసారి తీసుకోవచ్చా? బైబిల్ ఏం సెలవిస్తుందో మనం చూద్దాం. ఒకసారి అపోస్తల కార్యములు 19వ అధ్యాయానికి మనం వెళ్తే ఇక్కడ ఒక పౌలు గారు ఎఫెసీ ప్రాంతంలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన మనకి లూకా రాస్తున్నారు. అపోస్తల కార్యాలు రాసింది లూకా. చాలా డీటెయిల్డ్గా రాస్తాడు. మనకు తెలుసు లూకా సువార్త కూడా డీటెయిల్డ్గా ఉంటుంది కాబట్టి అపోస్తల కార్యములు కూడా డీటెయిల్గా ఉంటుంది. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనంలో, అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెస్సునకు వచ్చి, ఇప్పుడు పౌలు గారు ఎఫెస్సి పట్టణానికి వచ్చారు. వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, విశ్వాసులు మీరు పరిశుద్ధాత్మను పొందారా అని పౌలు గారు వారిని అడిగినప్పుడు వారు ఏమన్నారు? 2వ వచనం చూస్తున్నారా? అపోస్తల కార్యములు 19:2. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. అసలు పరిశుద్ధాత్మ విషయమే మాకు తెలియదండి అని వారు అన్నారు. అప్పుడు అతడు 3వ వచనంలో, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్టిస్మం పొందుతిరి అని అడగగా, వారు యోహాను బాప్టిస్మును బట్టియే అని చెప్పారు. మేము బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క బాప్టిజం తీసుకున్నాం అన్నారు. బాప్టిజం ఇచ్చే యోహాను ఇచ్చిన బాప్టిస్మము అది వ్యాలిడేనా? ఖచ్చితంగా వ్యాలిడ్. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా బాప్టిజం ఇచ్చి యోహాను ద్వారానే బాప్టిజం పొందారు. కాబట్టి దట్ ఈస్ వ్యాలిడ్. ఖచ్చితంగా వ్యాలిడ్. కరెక్ట్గా చేస్తున్నాడు బాప్టిజం ఇచ్చి యోహాను. కానీ యోహాను చేత బాప్టిజం పొందిన వీరు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే వినలేదు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి పౌలు గారు బోధించారు. బోధించి ఈ విషయాలన్నీ బోధించిన తర్వాత ఇప్పుడు 4వ వచనము, అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చిన వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్టిజం ఇచ్చినని చెప్పాను. యేసయ్య గురించి, పరిశుద్ధాత్మ గురించి ఈ డీటెయిల్స్ అన్నీ పౌలు గారు ఇప్పుడు వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు, బోధించారు. ఇప్పుడు 5వ వచనం అండి, అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 5వ వచనం. వారు ఆ మాటలు విని ప్రభువు అయిన యేసు నామమున బాప్టిస్మము పొందిరి. సో బైబిల్లో రీబాప్టిజం తీసుకున్నట్లు మనకున్నది. అవును. కాబట్టి రీబాప్టిజం అది ప్రాపరే, అది కరెక్టే. కానీ ఎవరికి? ఇక్కడ పౌలు గారు బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క బాప్టిజం తీసుకున్న వాళ్ళందరికీ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? ఎవరైతే ఇంకా క్రొత్త విషయాలు తెలుసుకొని యేసును గురించి, దేవుని విషయాలు, ఇంకా మరి క్రొత్త విషయాలు నేర్చుకున్నారా? నేర్చుకున్న తర్వాత మనకు ఆలోచన కలుగుతుంది, అయ్యో ఇప్పుడు నుండి నేను ఇవన్నీ పాటిస్తూ చక్కగా ఒక క్రొత్త ప్రారంభం చేసుకోవాలి. నేను ఈ క్రొత్త సత్యాలను తెలుసుకున్నాను, క్రొత్తగా నేను ప్రారంభిస్తే బాగుంటుంది. అట్టివారు మరొకసారి బాప్టిజం తీసుకోవచ్చని మనం అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో ఉన్న ఈ వాక్య భాగం నుండి గ్రహిస్తున్నాం. మరి ఇంకొక విషయం, కొంతమంది ఉండొచ్చు చిన్నప్పుడు బాప్టిజం తీసుకుని ఉండొచ్చు యవ్వన ప్రాయంలో, తర్వాత తప్పిపోయిన ఆ గొర్రె దేవుని మార్గం విడిచి ఎలాగైతే వెళ్ళిపోయి ఇంకా లోకంలోనికి తిరిగి వెళ్ళిపోయి ఆ లోకపు విషయాలలో నిమగ్నం అయిపోయి, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు, అని వెతుకుతున్నారు. మంచి కాపరిగా మనల్ని వెతుకుతున్నారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి, ఇప్పుడు నేను మరలా దేవుని దగ్గర తిరిగి వస్తున్నాను, ఇంక మరలా అలాంటి పాత జీవితము నాకొద్దు, నేను ఒక క్రొత్త ప్రారంభం చేసుకోవాలి అని నిర్ణయం చేసుకుని మరలా బాప్టిజం తీసుకుంటే ఇట్స్ ఓకే. గమనిస్తున్నారా? కొంతమంది కొన్ని పరిస్థితుల్లో ఓపెన్ సిన్,
తెలుసుండి ఆ దుర్మార్గపు క్రియల్లో పడిపోయారు. అటువారు ఇక మరలా ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక క్రొత్త ప్రారంభం చేసుకోవాలి, ఇంకా అవన్నీ విడిచిపెట్టేస్తున్నాను, అవన్నీ నేను తెంచేసుకుంటున్నాను అని ఇలా చేసుకోవచ్చు. దేవుడు అవకాశం ఇస్తున్నారు అపోస్తల కార్యములు 19వ అధ్యాయం ప్రకారంగా. సో ఈ రీబ్యాప్టిజం ఈజ్ ప్రాపర్. చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. బ్యాప్టిజం పొందిన తర్వాత ఏమవుతుంది ఆమేన్ వ్యక్తికి? ప్రైజ్ గాడ్. ఇదండి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బ్యాప్టిజానికి సిద్ధపాటు కావాలి, బ్యాప్టిజానికి సిద్ధపాటు కావాలి. ఈ తర్వాత బ్యాప్టిజం తర్వాత ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకుందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఒక చక్కటి సన్నివేశము లూకా మనకు రాస్తున్నారు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో దేని గురించి రాస్తున్నాడో ఒకసారి మనం చూడొచ్చు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం, క్షమించండి, అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఇథియోపియా నుండి వచ్చాడు, గుర్తుందండి? ఇథియోపియా నుండి వచ్చిన ఒక నపుంసకుడు ఆఫీసర్. ఆయన యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేం నుండి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరో ఆయనకి యెషయా గ్రంథాన్ని ఇచ్చారు. ఆ రథంలో కూర్చుని అలా వెళ్ళిపోతూ ఏదో సెల్ ఫోన్ స్క్రోల్ చేసుకోవడంలా కాకుండా ఈ గ్రంథాన్ని ఆయన చదువుతున్నాడు. చాలామంది ప్రయాణం చేస్తూ ట్రైన్లో కానీ బస్సులో కానీ చక్కగా బైబిల్ చదువుతూ ఉంటారు. ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, లేక కొంతమంది ఆ సెల్ ఫోన్ అయినా పెట్టుకుని బైబిల్ వింటూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంటుంది. ఈయన ఆ రథం మీద కూర్చుని ఇప్పుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైంలో ఫిలిప్పును ప్రేరేపించారు. ఫిలిప్ అరణ్య మార్గాన్ని వచ్చి, అయ్యా మీరు చదివేది మీకు అర్థమవుతుంది అనగానే, చెప్పకపోతే ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఎలాగ అర్థమవుతుంది? ఒక చక్కటి కనెక్షన్ హోలీ స్పిరిట్ ఇచ్చారు. రథం ఆపాడు, ఫిలిప్ ఆయనతో కూర్చున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి రథంలో వెళ్తున్నారు. ఫిలిప్ చక్కగా యెషయా గ్రంథం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇదంతా అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనంలో చూడొచ్చు. అతడు లేఖనమందు చదువుతున్న భాగమే ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఇవన్నీ అప్పుడు ఫిలిప్పు ఇది యేసుక్రీస్తు వారి గురించని, రక్షకుడి గురించని, మెస్సయ్య గురించని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 36వ వచనం అపోస్తల కార్యములు 8:36 మీరు చూడండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఆయన అంటున్నారు, ఇదిగో నీళ్లు, నాకు బాప్టిజం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించా. ఏదో చిలకరింపు అయితే ఆయన దగ్గర ఉండవండి ఒక బాటిల్ నీళ్లు, చిలకరింపు గురి కాదు ఇది. ఏం చేశారో చూద్దామండి. ఆయన అడుగుతున్నాడు. సో బాప్టిజం తీసుకోకముందు వి మస్ట్ లెర్న్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాలి, ఆయనను అంగీకరించాలి. తర్వాత బాప్టిజము ఇది బలవంతం కాదు. ఈయనే అడుగుతున్నాడు, నాకు బాప్టిజం ఇవ్వటానికి ఏమైనా ఆటంకం అని. 37వ వచనము, ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంటే అదొక చెరువు, ఒక చిన్న నది కావచ్చేమో. అంటే బాప్టిజం ఇచ్చి యోహాను వలె ఇప్పుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్టిజం ఇచ్చాను. 39వ వచనము, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు. సో ఇద్దరు నీళ్ళలోకి దిగారు. ఫిలిప్ బాప్టిజం ఇచ్చాడు. ఆ నీళ్ల సమాధిలో ఆయన పాపములన్నీ కూడా పాతిపెట్టారు. క్రొత్త జీవితం ఎంత చక్కగా ఇక్కడ వివరిస్తున్నారో మనం చూడొచ్చండి. 39వ వచనం, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళను. హల్లెలూయా. సో
బ్యాప్టిజం తీసుకోవడానికి ప్రిపరేషన్ ఉంది. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఒక వ్యక్తికి ఏం జరుగుతుందో మనము ఇక్కడ ఈ సన్నివేశంలో కూడా చూస్తున్నాం. ఎంతో సంతోషంతో నా పాపములు క్షమించబడ్డాయి, నేను ఒక క్రొత్త ప్రారంభం చేసుకోవచ్చన్న ఆనందంతో ఆయన వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఒక వ్యక్తికి ఏం జరుగుతుందో మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం చూడొచ్చు. మనం అందరము మన పాపాల నిమిత్తం బ్యాప్టిజం తీసుకుంటున్నాం, కానీ యేసయ్య ఏం పాపం చేశారు? ఆయన ఏ పాపం కూడా చేయలేదు. అయినా సరే ఆయన బ్యాప్టిజం తీసుకున్నారు. ఎందుకంటే మనకు మాదిరిగా చూపించడానికి, యాజ్ అన్ ఎగ్జాంపుల్. అన్ని విషయాల్లో యేసయ్య మనకి ఎగ్జాంపుల్. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఏం జరిగిందో మనం చూద్దామండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుండి చదివితే, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్టిజం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుటయు చూచిన. మనం బాప్టిజం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందండి? హెవెన్ ఓపెన్స్. పరలోకానికి మనకి ఒక చక్కటి సంబంధం ఏర్పడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదకి దిగివచ్చినట్లుగా we will be blessed with Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వస్తారు. ఇంకేం జరుగుతుంది? 11వ వచనము, మార్కు సువార్త 1:11. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అవును ప్రియులరా, యేసుక్రీస్తు వారి మాదిరిని బట్టి మనం కూడా బాప్టిజం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒక స్వరం వినబడకపోవచ్చు, ఎందుకంటే దేవుని చూచే ఆ పరిశుద్ధ కన్నులు మనకు లేవు. ఆయన స్వరము వినే పరిశుద్ధ చెవులు మనకు లేవు. కానీ బాప్టిజం తీసుకున్న ప్రతిసారి దేవుడు ఆయన దూతలతో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని దేవుడు పరలోకంలో సెలవిస్తాడు. ఎందుకంటే మనం బాప్టిజం తీసుకున్నప్పుడు మనం దేవుని కొరకు ఆ నిర్ణయం చేసుకుంటున్నాం. అవును ప్రియ కుమార్తె, కుమారుడా, నీవు బాప్టిజం తీసుకున్నావా? రేపు అంటూ వాయిదా వేస్తున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు. మనం బాప్టిజం తీసుకున్నప్పుడు నీకు పరలోకానికి ఒక చక్కటి కనెక్షన్ ఏర్పడుతుంది. నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు నీ జీవితంలో బలంగా కలుగుతుంది. ఇక ఈ షేకి అయోమయమైన జీవితంలో జీవించిన అవసరం లేదా. కాన్ఫిడెంట్గా క్రీస్తులో మనం జీవించవచ్చు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆయన పరలోకంలో సాక్ష్యం ఇస్తున్నారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె. దేవుని దగ్గర నుండి అలాంటి మాటలు వినాలని నీకు ఆశ ఉన్నదా? తల్లిదండ్రులుగా మీ పిల్లలను బాప్టిజానికి మీరు నడిపిస్తున్నారా? దేవుడు మీకు ఇచ్చిన మనవులను బాప్టిజానికి మీరు నడిపిస్తున్నారా? వారి కొరకు ప్రార్థిస్తున్నారా? ఈరోజు దేవుడు మనలందరినీ పిలుస్తున్నాడు. బాప్టిస్మము చాలా ప్రాముఖ్యము. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించితేనే కానీ పరలోక రాజ్యం చేరా. అవును, నీటి మూలంగా మనం బాప్టిజం పొందుతున్నాం. బాప్టిజం తీసుకోగానే పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాం. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. ఒకవేళ బాప్టిజాన్ని కనుక మనం నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? మార్కు సువార్తలో రాస్తున్నాడు. యాక్చువల్గా మార్కు సువార్త బాప్టిజంతో బిగిన్ అవుతుందండి. మొదటి అధ్యాయంలో మనం చూసాం. మార్కు సువార్త బాప్టిజంతో ఎండ్ అవుతుంది. ఒకసారి మార్కు సువార్త ఆఖరి అధ్యాయానికి వెళ్దామా? ఆఖరి అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనానికి మనం వెళ్దాం. మార్కు సువార్త 16:16. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడను. సో బాప్టిజం ఈజ్ లింక్డ్ విత్ సాల్వేషన్.
రక్షణతో ముడిపడి ఉన్నది ప్రియులరా. నమ్మి బాప్టిజం పొందువాడు రక్షింపబడును. మార్కు 16:16. నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నారు, నా ప్రియ సహోదరుడా, సహోదరి. నమ్మి బాప్టిజం తీసుకుంటే మనకి రక్షణ. నమ్మకపోతే మనకి శిక్ష తప్పదు, రక్షణ లేదు. మీరు అనొచ్చు, సిలువ మీద ఉన్న దొంగ బాప్టిజం పొందలేదు కదా, ఆ రోజే మరణించాడే యేసుక్రీస్తు వారిని అంగీకరించి. మంచి ప్రశ్న, గుడ్ క్వశ్చన్ మీరు అడిగారు. అవును, అందరూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ మీద హేళన చేస్తుంటే ఆ దొంగ ఆయన ఒక మాట అనలేదు. పక్కడితో అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? మనమైతే నేరం చేసి ఈ శిక్ష పొందుతున్నాం, ఆయనైతే ఏ నేరం చేయకుండా ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. యేసయ్య ఏమన్నారండి ఆయనతోటి? యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్. రక్షణ ఆ వ్యక్తికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించారు. ఒకవేళ ఆ వ్యక్తి గనక సిలువ నుండి దిగటానికి అవకాశం ఉంటే ఆ రోజు చచ్చిపోయాడు. సిలువ నుండి దిగడానికి అవకాశం ఉంటే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించగలరా? ఆయన వెళ్ళి బాప్టిజం తీసుకుని ఒక క్రొత్త జీవితం జీవించను. అవును, అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలుసా? యేసయ్య బాప్టిస్మము మనకి ఆ వ్యక్తికి వర్తిస్తుంది. అవును ప్రియులరా, ఎందుకంటే అతనికి అవకాశం లేదు. నీకు అవకాశం ఉండి తీసుకోకపోతే ఆలోచిస్తున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? ఈ రోజున బాప్టిస్మము రక్షణకు లింక్ ఉన్నది. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తము ఆయన బాప్టిజం పొంది మనకు మాదిరి ఇచ్చారు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, బాప్టిజం తీసుకోకుండా ఏ విషయం నిన్ను ఆప్ చేస్తుంది? అదేదన్నా చెడు అలవాటు అయితే ప్రక్కన పెట్టాలి ఈరోజే, ఏ విషయమైనా సరే. ఎందుకంటే బాప్టిస్మము రక్షణకు ముడిపడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాతో ఈ విషయాలు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయనా. నీ వాక్యం ద్వారా మా హృదయాలను ప్రభువా కదిలించారు. మీకే స్తుతులు, స్తోత్రములు. మా యవన బిడ్డలను మీ ఎదుట ఎత్తిపట్టుకొంచున్నాము నాయనా. బాప్టిజం తీసుకోనని మా పెద్దలను కూడా మీ ఎదుట పెట్టుచున్నాము. నడిపించండి, ఆశీర్వదించమని ఈ వర్తమానము నీ బిడ్డలకు దీవెనకరంగా చేసుకోవాల్సిందిగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.